Hi guys. హాయ్ అందరికీ. సో నేనైతే మా బంజారా డ్రెస్ వేసుకుందామని ఇంకా అనుకున్న చాలా డేస్ నుంచి. మా అత్తని అడిగితే సరే వేస్తాను అని తను కూడా ఆ రోజు పని మానేసుకొని నాకైతే ఇంకా జడ అయితే వేసిందన్నమాట. అంటే బంజారా డ్రెస్ అయితే వేసింది. నిజంగా చెప్పాలంటే చాలా చాలా సపోర్ట్ చేసిందన్నమాట మా అత్త. యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే చేసుకో, ఇలా పెడతా అలా పెడతా అంటే కూడా తను కూడా చెప్తుంది పెట్టుకో అది ఇదని. సో అవి జుట్టు అంటే దాంట్లోని టోప్లీ అంటారు, టోప్లీ అండ్ గూగురి అంటారు. సో 2 సైడ్లో వేసుకుంటారు అనమాట. ఇలా బ్యాక్ సైడ్ హెయిర్ అల్లేసుకొని ఆ ముందర వేసుకున్న 2 లేయర్స్ని వెనకాల కట్టేసుకోవాలి. సో టోప్లీ అనేది మా అత్తమ్మది కొంచెం లేదు, అంటే ఉంది కానీ అది ఇంట్లో లేదు ప్రజెంట్ అయితే. సో మా ఊర్లలో తీసుకొచ్చింది ఆమెది. ఇంకా ఇయ్యు అని ఇంకా ఆమె వచ్చి అడుగుతున్నా కూడా మా అత్త లేదు, మా కోడలికి పెట్టినాక ఆమె ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాతనే ఇస్తా అని ఇయ్యనే లేదు ఆమెకి. అయినా సరే నన్ను మొత్తం మొత్తం రెడీ చేసింది అన్నమాట ఆ రోజు మా అత్తమ్మ. ఇంటికాడనే ఉండి మరి మా మామ తిడుతున్నా కూడా వద్దు ఏమన్నా అన్నని నిన్నైతే రెడీ చేస్తా అని మరి రెడీ చేసింది. సో ఇలా అయితే మనకైతే అస్సలు రాదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అసలు వాళ్ళకి ఎంతో ప్రాక్టీస్ అండ్ ఎప్పుడు వేసుకుంటూ ఉంటారు కదా. సో అందుకని ఇంకా మా అత్తమ్మ అదే డ్రెస్ ఇంకా మా శారీ కన్వర్ట్ అంటే లేదు నాకు వద్దు, నాకు ఇదే కావాలి అని తను ఇష్టంగా అయితే అదే డ్రెస్ ఉంచుకుంది. అండ్ మా అత్తమ్మకి ఎలా అంటే ఒక 1 kg ఉండొచ్చు వెండి అన్నమాట. అన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ చేయించుకుందామా. సో నేను దాంట్లో అస్సలు కన్వర్ట్ కానని ఇంకా కన్వర్ట్ కాలేదు. అండ్ నాకు ఇప్పుడు చోట్ల వేస్తుంది అనమాట, చోట్ల అంటారు దాన్ని. సో చోట్ల వేస్తుంది, ఇలా పట్టుకో అలా పట్టుకో అంటే నాకు అస్సలు రావట్లేదు. ఎందుకంటే అది వేసుకోవాలంటే అసలు నాకు చాలా ఇది నచ్చదు, అది అస్సలు వేసుకోవాలి. కానీ ఇంకా ఏదో మీకు చూపించాలి మీకోసమని నేనైతే వేసుకున్నా. రెడీ అవ్వడం చాలా ఈజీ ఈ డ్రెస్కి, కానీ ఇలా ఈ జడ వేయడం, ఈ చోట్ల వేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా డ్రెస్ వేసుకోవడం అని వేసుకోవడం అయితే సింపుల్ ప్రాసెస్ అన్నమాట. కానీ ఈ చోట్లకే చాలా టైం, అంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇది అంటే దీన్ని ముందలంగా మేరికి తీయడము, ఇలా 2 లేయర్స్గా హెయిర్ వేసుకోవడము, ఈ టోప్లీ అది వేయడము. సో దీనికి కొంచెం ఎక్కువ లేట్ అవుతుంది అన్నమాట. సో మా అత్త వాళ్ళకి చాలా ప్రాక్టీస్ కాబట్టి కొంచెం వాళ్ళు ఇంకొంచెం స్పీడే వేస్తున్నారు. ఇంకా మా అత్తకైతే చాలా స్పీడ్ అన్నమాట. తనంటే ఎలా అంటే ఏ పనైనా సరే చాలా స్పీడ్గా చేయడం తనకు అలవాటు. సో ఇలా నాకు కూడా హెయిర్ కొంచెం జల్దీనే వేసేసింది, ఇంకా పిల్లలు కూడా ఇచ్చేస్తారు కదా అని. ఇంకా ఇలా నేను రెడీ అవుతుంటే మా పిల్లలు నన్ను అదో విధంగా అసలు ఇంతగా చూస్తున్నారు అసలు మాకైతే. ఆ చోట్ల వేసేది ఎందుకు ఇంత క్లారిటీగా తీసానంటే, సో మన బంజారా వాళ్ళకి ఎవరికన్నా అంటే అలా వేయడానికి రాకపోయినా చూసన్నా కొంచెం యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో మొత్తం వీడియో తీసిన. అండ్ నాకు కూడా చాలా అంటే ఒకసారి వేసుకున్నాను, కానీ అంటే అప్పుడు కొంచెం సింపుల్గానే వేసుకున్నాను, అప్పుడే తీసేసాను అనమాట. ఫొటోస్ ఎక్కువ లేవు. అండ్ నేను ఇంకా ఒకసారి వేసుకోవాలి, యూట్యూబ్లో మన వీడియో కూడా అప్లోడ్ చేయాలి, ఇంకా నాకు కూడా వేసుకోవాలని కోరుకుండే. కానీ మా అత్తమ్మ ఇది కొనిపిస్తా అది కొనిపిస్తా, నీకు బంజారా డ్రెస్ మొత్తం ఒక సెట్ నీకంటూ ఒకటి చేపిస్తానంటది. కానీ నేను ఎప్పుడు నాకు అసలు అది వద్దు, నాకు అస్సలు నచ్చదు, అది నాకు అసలు నేను హ్యాండిల్ చేయలేను. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే
ఇవి ఈ చోట్ల వేసుకున్నప్పుడు ఇది మనకి చాలా పెయిన్ వస్తుంది అనమాట. అండ్ ఆ టూగ్రీ ఉంటుంది పైన కప్పుకునేది, అది అస్సలు నేను హ్యాండిల్ అస్సలు చేసుకోలేను. అందుకని నేను అస్సలు నాకు వద్దు వద్దు అని ఎప్పుడూ అమ్మ నీకు చేపిస్తా చేపిస్తా నీకు ఇష్టం లేకపోయినా నేను చేపిస్తా అని అంటుంది అమ్మ. కానీ నాకు అస్సలు వద్దని ఇష్టం, ఇంకా నేనేం చేయలేను దాన్ని, నేనైతే అస్సలు వేసుకున్నాను. కానీ మొన్న నేను వేసుకున్నప్పుడు అంటుంది ఇంకా ప్రతి ఒక్క మాట మాటకి వద్దు వద్దు అన్నావు కదా, ఇప్పుడు చూడు నేను వేసుకున్న డ్రెస్సే నువ్వు ఇప్పుడు వేసుకుంటున్నావు, అందుకే నీకు చేపిస్తా అంటే నువ్వు నా మాట వినవు అది ఇదని ఇంకా ప్రతిదీ అనుకుంటా ఇంకా తిరుగుకుంటా నాకు జుట్టేస్తుంది. ఇంకా సర్లే నువ్వు అంటూ ఉండు, నేను అయినా నాకు వద్దని ఇంకా నేను అనుకొని ఇంకా అలా. టోప్లీలో కూడా 2 వేరియేషన్ ఉంటుందంట. అంటే హస్బెండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే టోప్లీ ఘూగ్రీ ఉంటుందంట, ఇంకా హస్బెండ్ లేని వాళ్ళది ఏంటంటే వాళ్ళది వేరే ఉంటుందంట. నాకు తెలియదు నిజంగా, మొన్న మా అత్తమ్మ చెప్పినప్పుడు అంటే వాళ్ళది తీసుకురా అని అంటే లేదు అలాంటి వాళ్ళవి వేసుకోవద్దు, హస్బెండ్ లేని వాళ్ళది వాళ్ళది అలాగుంటుంది మాది అలాగుంటుంది అని చెప్పింది. అందుకని ఇంకా నాకు అక్క అవుతుంది అనమాట, ఆమె దగ్గర నుంచి తీసుకొచ్చారు. కానీ ఆమెది ఏంటంటే చిన్న హెయిర్ ఉంటుంది కాబట్టి ఆమెకు తగ్గట్టు తాడు అట్లా పెట్టుకుంది. సో నాకు చిన్నగా అయిందనమాట. పైగా టోప్లీ ఏంటంటే ఇవి పైకి అయిందన్నమాట, వెనక్కి అయినాయంట. నాకు కూడా తెలియదు, ఎలా ఎలా వేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఇంకా చూసేవాళ్ళు అంటున్నారు వెనక్కి అయింది, అలా ఉండకూడదు, కొంచెం ఇంకా ముందుకు రావాలి, మన చిన్కి దగ్గర మన చిక్కకి ఇక్కడ ముందుకు రావాలి, చెంపలకి కొంచెం ఇంకా తాకాలి, ముందుకు రావాలి అని అంటుంది. ఇంకా మా అత్త ఏంటంటే ఈ కాంట అంట, అంటే ఈ టోప్లీ ఎక్కడైతే తీసుకుందో హెయిర్ అక్కడ వరకు ఇంకా కాంట వేసుకోవాలి, అది బ్యాక్ సైడ్ ఇలా మనం అంటే చంపసారలు పెట్టుకున్నట్టు అలా అన్నమాట. ఈ కాంటలు ఇవన్నీ మా అత్త దగ్గర అన్నీ 2 పేర్స్ అన్నీ చేయించుకుంది. 1 kg వరకు తీసుకుంది వెండి మా అత్త, తెలుసా అసలు. అది వచ్చేసి చిన్న హాస్లీ అన్నమాట, చిన్న హాస్లీ అండ్ ఇంకా పెద్ద హాస్లీ, అది వచ్చేసి కన్య అంట, కన్య అన్నమాట. సో అది ఏంటంటే మన టోప్లీ మీదంగా అట్లా వేస్తారన్నమాట, ఇట్లా వేలాడుతూ అది బాగా అనిపిస్తుంది అంట. అందుకని ఇంకా నాకు అన్నీ ప్రతిదీ A to Z అన్నీ ప్రతిదీ వేసిందనమాట, ఒక బూరియా ఒకటే వేయలేదు, ఎందుకంటే అది మా అత్త వాళ్ళు బ్యాంక్లో పెట్టి ఉండే అన్నమాట. సో ఇది వచ్చేసి పెద్ద హాస్లీ. నేను వచ్చేసి డ్రెస్ మీదనే వేసుకున్నాను అనమాట, మా డ్రెస్ వచ్చేసి. మా పాప చిన్న పాప చాలా ఏడుస్తుంది అసలు, నేను ఇంకా ఏం చెప్పలేకపోతున్నా, ఎందుకంటే ఇంకా మా పడుకోవడానికి మరి దేనికో బాగా ఏడుస్తుంది. ఇంకా మా అత్తమ్మ ఉండి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు పెద్ద స్టిక్కరే ఉండాలి, పెద్ద బొట్టు ఉండాలి అని బాగా అనిపిస్తుంది, ఇంకా పెద్ద బొట్టు వేసింది, నాకు ఇచ్చింది, ఇంకా నేను పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కాళీ అన్నమాట, కాళీ వచ్చేసి ఇంకా కాళీ అండ్ పేటియా వేసుకున్నాను నేనైతే. ఇది వచ్చేసి పేటియా అన్నమాట. సో అది పైనంగా ఏంటంటే పటాడో అంట, ఆ పేటియా పైనంగా మా అత్తమ్మ అది చాలా ఇష్టంగా చేయించుకుంది అనమాట. పేటియా అంటే చాలా వరకు అది ఎవరు వేసుకుంటారో వేసుకోరో తెలియదు, కానీ మా ఊర్లో అయితే ఎవరి దగ్గర లేదు మ్యాక్సిమం చెప్పాలంటే. ఆమె అయితే ఇష్టంగా చేయించుకుంది, తనకి నాకు కావాలి అని. అదైతే నిజంగా ఎంత బరువు ఉందంటే
ఈ వేషం మొత్తం వేసుకోవాలంటే ప్రతిదీ వాళ్ళు చేతితోటే చేసుకోవాలన్నమాట. అంటే ఖాళీ అనేది అమ్ముతారు. అంటే ప్లేన్‌ది అమ్ముతారు. ఇంకా దారము అవి ఏంటివి అవి దారాలు, సూదులు ప్రతి లాల్డీ అంట, కాచి అవన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కొని ఇంకా వాళ్ళు చేసుకుంటారన్నమాట. సో నాకు ఇంకా ఏంటంటే చిన్న హాస్లీ, పెద్ద హాస్లీ అండ్ నాకు ఇంకా పేటీ వేసింది. ఇంకా టూగ్రీ అది బ్లాక్ కలర్ వేసింది. పైగా అది ఏంటంటే ఉంటలేదన్నమాట, చాలా పల్సగా ఉంది అది. సో అది నాకు వద్దు అని ఇంకా వేసింది. అది అలానే ఉంచుకున్నా. దాని తర్వాత ఇది వద్దని ఇంకా వేరేది వేసుకున్నా. ఇంకా చేతికి వేసుకునేది ఇది బల్లియా అనమాట. సో ఇది ఎలా అంటే బల్లియా అంటే ఇలా చిదరగోళం అయిందనుకో అది ఇంకా సెట్ చేసుకోవడానికి రాదన్నమాట. మనం కొనుక్కున్నప్పుడే వాళ్ళు సెట్ చేసి ఇస్తారు కదా. సో అలానే మనం ఒక్కొక్క థ్రెడ్లా ఒక్కొక్క సెట్ లెక్క కట్టుకోవాలి. మళ్ళీ చిదరగోళం అయిందనుకో సెట్ చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. సో పైన చేతికి వేరే సెట్, అంటే ఇంకా ఇక్కడ హ్యాండ్ వరకు వేరే సెట్ అన్నమాట. అలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చేతికి మధ్యలో ఒకటి బల్య మధ్యలంగా వేసుకునేది బాజుబంద్ అన్నమాట. సో మా అత్తకి 2 హ్యాండ్కి ఉన్నది. సో అదొకటి ఏంటంటే నా మ్యారేజ్లో ఒకటి పోగొట్టేసుకుందన్నమాట. చాలా అంటే చాలా ఏడ్చింది అమ్మ. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న ఒకటి చేపించిండు అండ్ తను ఒకటి చేయించుకుందనమాట. సో తిను వచ్చేసి మా అక్క అవుతుంది అన్నమాట. తను వచ్చి రెడీ చేస్తుంది. ఇలా కాదు ఇలా, ఇంకా నేను రెడీ అవుతున్నా అని వచ్చి ఇంకా చూసి అలా కాదు ఇలా ఇలా అని ఇంకా నాకు చెప్తుంది. అసలు నాకు దాని గురించి అసలు 1% కూడా తెలియదు. నాకు ఎలా రెడీ అవ్వాలి ఏంటిది ఏ ఒక్కటి తెలియదు. ఆ టూగ్రీ ఉండేసి అస్సలు ఉంటనే లేదు నాకైతే. అయినా ఏదో ఒక హ్యాండిల్ చేసిన. ఇంకా దాన్ని వచ్చేసి పోత్రియా పెడుతున్నా. అది ఎలా పోత్రియా అంటారు దాన్ని. నాకు క్లారిటీగా పలకడానికి వస్తలేదు. అది పెట్టుకోవాలన్నమాట. నాకు వస్తూనే లేదు. ఇంకా అలా పెట్టుకో ఇలా పెట్టుకో చిన్నపిల్లవా అని మా అత్త ఫుల్ తిడుతుంది. కానీ అది ఎలా పెట్టుకోవాలో ఏంటిది నాకు అస్సలు 1% కూడా తెలియదు దాని గురించి. నీకు తెలియదా, నువ్వు చిన్నపిల్లవా అది ఇది అని అంటారు. ఇంకా టూగ్రీ ఉంటలేదు ఇంకా నాకు. సో ఇదైతే బరువుతోటి ఉంది కదా. సో ఇది హ్యాండిల్ చేసుకోగలుగుతావు అని ఇంకా ఇలా ఇలా పెట్టుకో అని అంటుంది. నాకు పెట్టుకోవడానికి వస్తలేదు. తను వచ్చి ఇంకా మా అక్క వచ్చేసి తను వచ్చి ఇంకా హెల్ప్ చేస్తుంది. అలా కాదు పెట్టడము ఇలా అని. అయితే నేను తనకు చెప్పాను అనమాట. సో ప్రతి ఒక్క దానికి ఏమేమంటారు మన భాషలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయక్క నువ్వు, ఎందుకంటే నాకు తెలియదు కదా, నువ్వు చెప్పు అని తనకు చెప్తే తను వచ్చేసి ఇంకా మా బంజారా భాషలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. पोतिया लेपो फेटिया के पोतली के पेटी के इधे नानकी हंसली इधे मोट हंसली इधे कन्या इधे घूमटो इल्लारे इधे टूरी चली गई काय के थी खतरा काय मिठा भी अच्छा है फरिया नहीं करो फरिया इधे पेटी इधे पागली इधे. అక్క నీకు తెలుగు వస్తుంది కదా, తెలుగులో మాట్లాడాలంటే ఇంకా మా బంజారాలో తెలుసు కదా, మాట్లాడితే అసలు ఇంకా ఆగనే ఆగదు. ఇంకా తను మొత్తం ఇంకా బంజారాలో ఎక్స్ప్లెయిన్ చేసింది. అది వచ్చేసి పూల్యగాల అంటారు దాన్ని. సో అది పెట్టుకొని ఫోటో దిగు అది ఇదని మా అత్త ఇచ్చిందన్నమాట. అది కూడా చాలా కష్టం అన్నమాట. అది మా ఆడపడుచు చేసి ఇచ్చిందంట మా అత్తకి. మా అనిల్కి ఫోటో తీయనిల్ అంటే ఎండలో నించోబెట్టేసి అన్ని కళ్ళు మూసుకున్న ఫొటోస్ అన్ని తీసిండు. బాగున్నాయి అని అంటే చాలా బాగున్నాయి అక్క అత్తమ్మ అని అలా తీసేసిండు అనమాట. ఇంకా తర్వాత ఫొటోస్ అవన్నీ దిగేసినాక ఇంకా మొత్తము తీసేసిన. ఎందుకంటే టోప్లీ అమ్మ హైదరాబాద్ వెళ్తున్నా నాకు టోప్లీ కావాలి అది ఇది అని అంటే ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంకా తీసేసిన అన్నమాట. తీయడం చాలా ఈజీయే, కానీ బల్లియా తీసేటప్పుడు కూడా చెప్పాను కదా, అంటే మళ్ళీ ఒక సెట్ లేకనే తీయాలి, ఇష్టం వచ్చినట్టు అస్సలు తీయకూడదు అనమాట. సో మా అత్త వచ్చి ఇంకా రఫ్ అండ్ టఫ్ తీసేసి ఇంకా నేను పొలంకి వెళ్ళాను ఎంతసేపు అది ఇదని ఇంకా జల్దీ తీసేసింది అనమాట. ఇంకా నీకు ఇప్పడానికి రాదా పిల్లలు
పిల్లలు ఏడుస్తున్నారు, అసలు జల్దీ జల్దీ చేయి, ఏ పని ఫాస్ట్ చేయవు అని అనుకుంటా నన్ను తిడుతుందనమాట. కానీ మా చిన్నుగాడైతే చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు. మా కిట్టు వచ్చేసి నువ్వు వచ్చి దాది మమ్మీ, నువ్వు దాది మమ్మీ అంటే మా అత్తమ్మ ఆవేశంలో ఉంటుంది కదా, సో నన్ను కూడా నువ్వు దాది మమ్మీ అనుకుంటా అలా నన్ను ఇంకా నువ్వు దాది అయిపోయినావు అని అనుకుంటా ఇలా చేసింది అనమాట మా కిట్టు వచ్చేసి. ఇంకా అన్నీ ఫాస్ట్గా తీసేసిన. మా చిన్నగాడైతే అస్సలు ఆగుతూనే లేడనమాట. మా అత్త ఉండి అవన్నీ అలానే ఉండని, నువ్వు ఫస్ట్ పాపకి పాలిపో, అసలు అవన్నీ ఉండని అంటే లేదు ఇవన్నీ తీసేసేయి, నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఫీడింగ్ చేయడానికి, అంటే అవి చాలా బరువు ఉంటాయి కదా అసలు, అందుకని ఇంకా తీసేసి ఇంకా పాపకు ఫీడింగ్ ఇచ్చిన. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్ నోటిఫికేషన్ కోసం నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్. బాయ్.